జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పని చేశారయ్యా. నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు. మేదో దిగులుగా ఉన్న 11 వచ్చిందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు. దానిలో మీ పోలీసు పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా తొక్కాలి అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారు అని చెప్పడానికి చరిత్రలో మీ ఈ సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటు హోంమంత్రి గారు, సరే ఆమె లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఆమె లా అండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు. అంతా మన లోకేష్ చిట్నాయుడు గారిదే, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి, వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చిలవల పొలవలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు. గుర్తుందిగా మీకు? ఆమెకు భయం పట్టుకున్నట్టు ఉంది. ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నారు, తీసేస్తారని భయం పట్టుకుందో. మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము. నీ కుటుంబ సమస్యలు ఎవడో తెలియదు. నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఎస్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంతరం లేని పరిస్థితిలో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానం అదే చెప్పింది కదా, ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చిగా మాట్లాడతారేంటి? అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సక్రమైన పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు, అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలనే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారని దాని దుంపదేగా ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది